నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్యూర్ పరిధిలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ. మీ సేవా కేంద్రాలు, వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా సమర్పించాలని సూచన. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠిన చర్యలు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం. కొత్త మలుపు తిరిగిన ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం కేసు. కడుపులో విష పదార్థాలు లేవన్న వైద్యులు, పోలీసుల దర్యాప్తు ముమ్మరం. సీజేపీ డిమాండ్లపై ఎలాంటి హామీ ఇవ్వని కేంద్రం. సరైన వేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న జేపీ నడ్డా. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యాండీ బర్న్హామ్ రాజకీయ అస్థిరతకు చరమగీతం పాడుతానని ప్రకటన. ఉక్రెయిన్లోని ఓ పోర్టు నుంచి వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి. 4 భారతీయులు మృతి, మరొకరి పరిస్థితి విషమం. కెనడాపై మళ్లీ 50% టారిఫ్లు విధించాలని ట్రంప్ నిర్ణయం. అమెరికా ఉత్పత్తులపై వివక్ష చూపుతున్నందుకేనని వెల్లడి.